రోజుల నుంచి 4 రోజుల నుంచి చెప్తున్నాను. ఎట్లా చెప్పాలి? అందరూ కూడా గట్టిగా చెప్పాలా? చేతులు, 2 చేతులు. స్వామివారు చక్కగా మూర్ధ ముందరాలు పెట్టుకుని ఉన్నారు. స్వామివారి వైపు బ్రహ్మగారైనటువంటి వసంత గారు, అర్చక స్వామినైనటువంటి నేను స్వామివారి వైపు ఉండి స్వామివారి గుణగణాలు తెలిపేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తాం. స్వామివారి గుణగణాలు తెలపాలంటే 1000 నాలుకలు ఉన్న ఆదిశేషుడి వల్ల కూడా కాదు. ఆదిశేషుడికి ఎన్ని నాలుకలు ఉంటాయండి? 1000 నాలుకలు. ఆ ఆదిశేషుడి వల్ల కూడా కాదు. గుణగణాలు మనం చెప్తాం. అయ్యా, నా స్వామివారికి అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ లాంటి దేశాలన్నీ కూడా తిరుగుతూ భాగ్యనగరంలో ముఖ్యంగా శ్రీనివాస నగర కాలనీలో 2 వధువులు ఉన్నారని తెలిసి వివాహ పాణిగ్రహణం చేసుకోవడానికి అడగడానికి మీ ముందుకు వచ్చాం. మాది వైకుంఠం అండి. వైకుంఠంలో మా స్వామివారు వేంచేసి ఉంటారు. వైకుంఠం అంటే గుంటూరు పక్కన, అమరావతి పక్కన వైకుంఠం కాదండి. పైన వైకుంఠం ఉంది. మన ఎవరో అన్నారు వైకుంఠం వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలండి అన్నారు. బస్సు ఎక్కితే వెళ్ళరు, బస్సు కింద పడితే మాత్రం వైకుంఠానికి చేరుకుంటారు. అలాంటి వైకుంఠంలో మా స్వామి నివసిస్తూ ఉంటారు. మా స్వామిని వెంకటేశ్వరుడని, నారాయణుడు అని సకల పేర్లతో మా స్వామి పిలుస్తారు. మీ అమ్మవారి విషయాలు నాకు చెప్తే వివాహం చేసుకోవడానికి ముందుకు ఆలోచిస్తాం. ఇక్కడ మా పురుషులందరూ కూడా అంత తొందరగా వివాహం కుదరదు. అమ్మవార్ల గుణగణాలు తెలపాలి. అమ్మవారులు కట్నం ఏమి ఇస్తారు? కట్నం కింద నాకు పెద్ద ఆశ లేదండి. మా స్వామికి చిన్న కంకణం, నాకు ఒక పెద్ద వడ్డానం వేస్తే చాలు. మా అమ్మవారి యొక్క గుణగణాలు ఖచ్చితంగా మేము తెలియపరుస్తాం. దానికంటే ముందు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే కట్టకాలికల గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. మాకున్నటువంటి ఈ చిన్న విషయాన్ని మీరు కరెక్ట్ గురించగలిగితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా ఎక్కడో వైకుంఠం అంటున్నారు, బస్సు ఎక్కితే కాదు బస్సు కింద పడితే పోతాం అంటున్నారు. అక్కడికి మరి అక్కడి దాకా వెళ్ళి చూడాలంటే కూడా మాకు అవకాశం లేదు. సో మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే కొంచెం మీ స్వామి గురించిన వివరాలు మాకు చెప్పండి. అది కాకుండా మాకున్న సందేహం ఏంటంటే పేర్లు 3 చెప్పారు, అంతవరకే చెప్పి మీరు ఆపత్తి. కానీ ఒకసారి మత్స్యావతారం, ఇంకోసారి ఇంకో అవతారాన్ని రకరకాలుగా మారుతున్నాడు కదయ్యా. మరి స్థిరం ఏమిటి, ఆయన ఎట్లా ఉంటాడు అనేది మాకు ఎలా తెలియాలి? ఫస్ట్ స్వామి యొక్క గుణగణాలు మీరు చెప్పినట్లయితే మేము మా ఇద్దరమ్మల గురించి గుణగణాలు మేము వివరిస్తాం. లోక కళ్యాణం కోసము అనేకమైన అవతారాలు, రూపాలు ఎత్తుతారు. మీరు మత్స్యకూర్మ వరాహ అవతారాలు ఎత్తారు. భాగవతం ప్రకారం నా స్వామి యొక్క అవతారాలు 21 అవతారాలు. మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇత్యాది అవతారాలన్నీ కలిపిన అవతారం శ్రీ వెంకటేశ్వరుడు. ఇందాక మమ్మీ స్వామివారు చెప్పారు, కలో వెంకటనాయిక అని. కలియుగంలో అర్థప్రాణ ప్రాణాల కోసం స్వామి కలియుగంలో వెంకటాద్రి అనే కొండ మీద నివసించడానికి, భక్తుల కోరికలు తీర్చడానికి పద్మపీఠం మీద నివసించి ఉండేటువంటి అవతారం మా స్వామి అవతారం. అయ్యా, మత్స్యావతారం అంటే అసహ్యం వేస్తుందనో లేదా నీళ్ళలో తిరుగుతుందనో బహుశా మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు ఆ మత్స్యాన్ని. అయ్యా, హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని అపహరించి నీళ్ళల్లో వేదాలను దాక్కోబెడితే మత్స్యావతారం ఎత్తి వేదాలను కాపాడి సాక్షాత్తుగా బ్రహ్మకే వరమిచ్చాడు వేదాలని. అలాంటి స్వామి మా స్వామి. మా స్వామి పుంసామోహన రూపుడు. మునులకు, పుంగవులకు, తపస్సులకు, యోగులకు, సిద్ధులకు అందరికీ కూడా ఆ మోహాన్ని కలిగించే స్వామి మా స్వామి తప్ప మీరు అనుకున్నట్లుగా మత్స్యావతారంగానో కూర్మావతారంగానో కాదు. అయ్యా, మేము విన్నాం. మరి మీ స్వామి నిరాంకుశ సార్వభౌముడు అంటారు. మరి రామావతారం ఎత్తినప్పుడు మరి విభీషణుడు పిల్లాం పిల్లలను, అలాగే ఆభరణాలను, రాజ్యాన్ని అన్నిటినీ వదిలి వస్తే కానీ ఆయన దగ్గర తీసుకోలేదు. అంటే ఆయన చేరుకోవాలంటే అన్నీ వదిలిపెట్టి పోవాలన్నమాట. మరి మేమేమో చూస్తే మరి మన లక్ష్మీదేవి, భూదేవి మరి ఇద్దరు కూడా చాలా చక్కగా అలంకారం, ఎక్కువ వాళ్ళిద్దరు కూడా అలంకారం అంటే ఇష్టం. మరి అలంకారం తీసుకోవడం అంటే మరి ఎట్లా కుదురుతుందండి? అలా మీరు ప్రస్తావించిన అవతారం రామావతారం. మెరుగు చంగతనన్న మేఘందు కైవడు, ముడిద చంగతనంద నొప్పువాడు, చంద్రమండల సుధా సారంభు పోలిక, ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీ జనుబంగి, బలుగిల్లు మోటుగా బరగువాడు, నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి, ఘన కిరీటము గలుగు గల్గవాడు. ఒంటిమిట్ట రామచంద్రమూర్తి సాక్షాత్తుగా పోతనకి కలలో కనిపించి భాగవతాన్ని రాయినటువంటి అవతారము రామావతారము. రామో విగ్రహవాన్ ధర్మ.
రామావతారం ఎత్తింది అన్నీ వదిలేయమని కాదు, 10,000 సంవత్సరాలు పరిపాలించింది ఆర్తత్రాణ పరాయణుడై నమ్మిన వారికి నమ్మినట్లుగా కొలిచేటువంటి అవతారం. ముఖ్యంగా మా స్వామికి ప్రాంతాలతోనూ వర్ణాలతోనూ భేదం లేదండి. స్వామి యొక్క స్నేహితులందరూ కూడా స్వామికి, అదే ఆంజనేయ స్వామి కూడా సేవ చేసిన వారు కూడా కపిలం, వానరావతారంలోనూ అన్నిటిలోనూ కూడా స్వామి తన యొక్క దగ్గరికి చేర్చుకొని వారందరికీ మోక్షాన్ని కలిగించిన అవతారం శ్రీరామచంద్రావతారం. అయ్యా మాకు ఇంకా సందేహం కూడా వచ్చింది ఇప్పుడే. మరి అతి కోపం ఉన్నది మీ స్వామికి, గురువు పొందాలని తెలుసుకొస్తున్నాలాగా మరి భక్త ప్రదర్శన పిల్లవాడి పాపం స్వామి అని చెప్పి పిల్లగాడు వచ్చినా కూడా అని సాధ్యం చేయాలంటే ముక్కోటి తోలితే సరే దిగువ వచ్చి అని స్తోత్రాలు పడితే కానీ ఆయన గొప్ప జనాలు లేక మరి ఎప్పుడైతే మా అమ్మలు ఏదో పడతాయిలో కొద్దిగా ఉపయోగం చేస్తే మరి గట్టిగా వస్తాడు అసలు సున్నితం వస్తున్నట్టు మా అమ్మలు చాలా చిన్నవారిగా మంచిగా మృదువుగా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడితే ఎక్కడ వచ్చాడు రాకపోతే భయానికి మాటలే మాట్లాడే మా అమ్మలే మీరు స్వామికి ఇస్తే ఆయన గురు రూపమట, మత్స్యావతారమట, వరాహ రూపమట, మరి ఎలా కట్టుకోవాలి మీరు స్వామి చెప్పండి. అయ్యా మీరు ప్రస్తావించింది నారసింహావతారం. పూర్వమున హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ప్రహ్లాదుని ఇబ్బంది పెడితే పగలు కాదు రాత్రి కాదు, అలాగే బతికి ఉన్న దానితో కాదు బతికి లేని దానితో కాదు, ఆయుధము ఉన్న దానితో కాదు ఆయుధము లేని దానితో కాదు, ఇలా ప్రత్యక్షమై నాకు ఎలాంటి మరణమే ఉండకుండా ఉండాలని సాక్షాత్తుగా బ్రహ్మనే కోరుకుంటే బ్రహ్మ అవతారం ఇస్తే ఉదయం కాదు రాత్రి కాదు అశుభ సంధ్యవేళ, బయట కాదు లోపల కాదు గుమ్మం మీద, బతికి ఉన్న దానితో బతికలేని దానితో గోళ్లతో అశుభ సంధ్యవేళ స్వామి హిరణ్యకశిపుడు అనే రాక్షసుణ్ణి తన యొక్క తల మీద కూర్చోబెట్టుకుని ప్రహ్లాదుని కాపాడడానికి చేసినటువంటి అవతారం నారసింహావతారం. అలాగే ఇంకొకరు కూడా ప్రస్తావన చేశారు వామనమూర్తి అవతారం అని. స్వామి ఎలా చిన్న బతుకు రూపంలో వస్తారు, కమండలాన్ని చేపట్టుకుంటారు, బలి చక్రవర్తిని అడుగుతారు. ఏమడుగుతారు? 3 అడుగులు కావాలని. బలి చక్రవర్తి ఏం చేస్తాడు? యుద్ధాన్ని సిద్ధపడతాడు. గురువైన శుక్రాచార్యుడు అడ్డుపడతాడు, ఇవ్వద్దు, వచ్చిన వాడు సామాన్యమైన వామనుడు కాదు, సాక్షాత్ విష్ణు స్వరూపమైన పరబ్రహ్మమైన శ్రీ మహావిష్ణువే వచ్చాడని చెప్తారు. అయినా సరే వినకుండా కమండలంలో నీళ్లు తీసుకొని ఆ యొక్క దానం చేయడానికి దారపోస్తాడు. శుక్రాచార్యుడికి అక్కడతో ఆశ చనిపోక పురుగు రూపంలో కమండలానికి అడ్డుపడతాడు. అప్పుడు ఒక దర్భతో ఆ యొక్క పురుగును పొడుస్తారు. అప్పుడు శుక్రాచార్యుడి కన్నుపోతుంది. కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే మీరు దానం ఇవ్వకపోయినా ఎవరైనా దానం ఇస్తే అడ్డుపడకూడదు. అడ్డుపడితే శుక్రాచార్యుడు కనిపోయినట్టు మనకు కూడా ఏదో ఇబ్బంది పడుతుంది. మీ భర్త దానం ఇవ్వచ్చు, మీరు అడ్డుపడకూడదు. లేదా మీ భార్య ఎవరికైనా దానం ఇవ్వచ్చు, మీరు అడ్డుపడకూడదు. అలా దానం పోస్తే ఇంతై ఇంతింతై నదులింతై నభోరాశిపైనంతై తోడ మండకాగ్రమరగన్నంతై ప్రభారాశిపైనంతై ధ్రువడిపోయినంతై చెట్టుడిపోయినంతై అన్నట్టుగా ఒక కాదు పరబ్రహ్మ లోకము మొత్తము కూడా వేస్తే ఆ యొక్క బ్రహ్మలోకంలో ఆగితే సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము అని చెప్పి బ్రహ్మ పాదాలు కలిగితే ఆ అన్నదాచార్య సంకీర్తన ద్వారా అలా చేసేటువంటి అవతారం వామనావతారం తప్ప మా స్వామి అమ్మవారు చక్కగా చూసుకుంటారు. ఎందుకంటే మహిమానులు నా ఇల్లు కోపంగా చూస్తున్నారు. సంతోషం సంతోషం, చాలా చక్కగా చెప్పారు. మరి శిశుపాలుడిని మాత్రం 100 సార్లు క్షమించారు. హలో 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 మనం ఒక్క తప్పు చేస్తేనే మన ఇంట్లో మన కన్నతల్లే మనల్ని తిడుతుంది, సరి చేస్తుంది, నాన్న తప్పురా చేయకురా అని. అలాంటి శిశుపాలుని 100 సార్లు క్షమించారా? ఎందుకని అంటే ఒక రోజున అలానే ఎవరి వారిని ఎవరిని పక్కన అందరూ కూడా అట్లా క్షమించుకుంటూ పోతూ ఉంటే అధర్మం కూడా పెరిగిపోతుంది కదా. మరి మా అమ్మలు అలాంటి అధర్మం ఉన్న స్థలంలో ఉండలేరు. స్వామివారు ఎవరికైనా సరే అవకాశాన్ని ఇస్తారు. తప్పు చేస్తే క్షమించేటువంటి యోగ్యత స్వామికి ఉంటుంది. ఇందాక ప్రవర్లో స్వామి మీరు చెప్పారు, క్షమాపణ స్వామి యొక్క ప్రథమ లక్షణం. అందుకని చూశారు, వేచి చూశారు, 100 తప్పులు చేశారు. 100వ తప్పు చేయడంతోనే స్వామి యొక్క చక్రం శిశుపాలుని ఖండిస్తుంది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వల్ల గప్పిగనగా ఉడికిన దౌర్గక బదరంబులోనున్న జగముల ప్రేగున జగతగలగా చక్రంబు చేదట్టి చెలదించరమున పైనున్న పటము రాయిలాడ నమ్మితి నాలాగు నిలుబాటు చేయకు నమ్మించమని క్రీడు మెరవదులుగా కరణి లంఘించి సింహంబు కరణి మెరసి నేను భీష్ముని చంపుగా నిన్ను కాదు అనుచు అర్జునాలని మద్విశిఖ దృష్టి చనుదించి దేవుండు దిక్కునాగు అని భీష్మాచార్యులు లాంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటారు. ఆయన ఒక్కసారిగా
గుర్తిస్తే ఆ కొండరాలు తప్ప ఆకాశం తప్ప తప్పుతారు. అలాంటి స్వామి అవతారం కృష్ణావతారము. అయ్యా చక్కగా చెప్పారు. క్షమాగుణం అన్నాక ఆ క్షమాగుణంలో మరి మా స్వామి మీ స్వామి కంటే మా అమ్మను గొప్ప అని చెప్పి ఒక వృత్తాంతం మా దగ్గర ఉంది, కాచుకోండి. క్షమాగుణం అనేది అమ్మ కంటే కూడా స్వామివారి దగ్గర అణువంత తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే రామావతార సమయంలో కాకాసురుడు అటు రాముల వారు అమ్మవారి ఒడిలో నిద్రపోతున్న సమయంలో కాకాసురుడు అమ్మవారిని గాయపరిచి ఇబ్బంది పెట్టినా కూడా అమ్మవారు మరి అది భరించి తనకున్నటువంటి ఒక ఓర్పుతోటి భరించి స్వామివారి నిద్ర భంగం కలగకుండా చూసుకుంది కానీ ఎప్పుడు కూడా ఆగ్రహం తెచ్చుకోలేదు. అలాగే క్షమాగుణంతో పోతే పోనీలే వారి పాపాన వారైపోతారు అనుకుంది. కానీ ఆ అమ్మకి జరిగినటువంటి గాయం వల్ల కారినటువంటి ఒక రక్తపు బొట్టు స్వామిని తగలగానే ఆయనకు వెలుగు వచ్చింది. అది చూడగానే వెంటనే మరి స్వామివారికి అర్థమైన విషయం ఏంటంటే ఈ కాకాసురుడనే రాక్షసుడు చేశాడని చెప్పేసి ఆయన క్షణమాత్రం కూడా ఆలోచించకుండా గడ్డిపోజ తీసుకొని అస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని గడ్డిపోజ తీసుకొని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అది కూడా అక్కడేంటి అసలు ఓపిక ఆలోచన విచక్షణ లేకుండానే వెంబడే చిన్న కాకాసుడు అంటే కాకి రూపంలో రాక్షసుడు వాడి మీదకి బ్రహ్మాస్త్రం వేశాడు. అదొక తొందరపాటు. అయితే ఇక్కడ ఏం జరిగింది మరి సరే ఏదేమైనప్పటికీ ఆ బ్రహ్మాస్త్రం అనేది సంధించబడింది. అప్పుడు కాకాసుడికి భయం వేసింది. ఈ అన్ని లోకాలు తిరిగి అన్ని లోకాలు ప్రతి ఒక్క మనకి కింద 7 లోకాలు పైన లోకాలు అన్ని కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి అక్కడ అధిపతి ఎవరైతే ఉన్నారో వారిని ఇంద్ర దేవతలు అందరినీ కూడా వేడుకుంటున్నారు. అయ్యా రాముడు సంధించిన బాణం వస్తుంది, మరి నా పరిస్థితి ఏంటి అంటే అందరు కూడా ఒకటే చెప్పారు, అయ్యా రామ బాణం తిరుగు లేదు, మేము కానీ అండపిండ బ్రహ్మాండంలో ఎవరు కానీ ఏమీ చేయలేరు నాయన, కేవలం రాముడు మాత్రమే నేను కాపాడగలయ్యా అని చెప్తే మళ్ళీ ఉరుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆ కాకాసుడు ఎంతటి వెదివాడంటే వాడి కనీసం సాష్టాంగ పడ్డం కూడా రాదు. ఏదో తన పౌరుషానికి ఏదో చేద్దాం అనుకున్నాడు మొదట్లో, కానీ వచ్చి ఇట్లా స్వామివారి ఇట్లా అమ్మవారు కూర్చుంటే అటు సాష్టాంగ పడ్డారు. అది చూసిన అమ్మవారు గడ్డి కోసతో వాడికి తిప్పి, చూడండి స్వామి వాడికి సాష్టాంగ పడ్డమే రాదయ్యా, అంత అమాయకుడు వాడు, వాడిని క్షమించి వదిలేయండి అని చెప్పినటువంటి మహా దయామయురాలు మా అమ్మ. ఇలా మీరు చెప్తున్నారు ఒప్పుకుంటున్నాం, కానీ మీరు కట్నం కింద ఏమి ఇస్తారో మా స్వామికి చెప్తే అప్పుడు తర్వాత విషయాలన్నీ మాట్లాడారు. మీ స్వామి గొప్పవారు అంటున్నారు, క్షమాగుణం అంటున్నారు. కానీ అమ్మవారి గజేంద్ర మోక్షంలో మన గజేంద్రుడు 1000 సంవత్సరాలు పడాడు ముసలితోటి. రామ అన్నే రాలేదు, కృష్ణ అన్న రాలేదు, ఏమన్నా చివరికి గోవిందా అనగానే వచ్చాడు. ఎట్లా వచ్చాడు మళ్ళీ అది కూడా ఇన్నిసార్లు పిలిచి రాలేట. దానికి ఏం చెప్తారండి? అవునండి, ఇందాక కూడా మీరు కాకాసురుడి విషయంలో కాకాసురుడు అమ్మవారి పక్కనే ఉన్నప్పుడు అది మర్చిపోయి అన్ని లోకాలు తిరిగాడు కదా, తిరిగి అలసిపోయి వచ్చాడు మళ్ళీ తిరిగి అమ్మకి. అప్పుడు అమ్మ కాపాడింది. మా స్వామి కూడా అంతే. మా స్వామి ఎట్లాంటి వాడయా అంటే ఆర్తత్రాణ పరాయణుడు. అంటే గజేంద్ర మోక్షంలో మీరు అన్నట్టుగానే వెంటనే ఆ గజేంద్రుడికి ఇబ్బందిగా రాగానే వెంటనే విష్ణుమూర్తి రాలేదు. స్వామి ముందు వాడు ఎంత ఆర్తితోటి పిలుస్తున్నాడన్న విషయాన్ని ప్రథమంగా గమనిస్తాడు. మనకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో పద్దెనిమిది కూడా చదువుకున్నాం, నిన్న కూడా చెప్పుకున్నాం. ఆర్తా విషణ్ణాశ్చ శిథిలాశ్చ భీతాః ఘోరేషు వ్యాధిషు వర్తమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాః శుభో భవంతు. ఏదైనా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తండ్రి కష్టపడి వాడికి ఒక సైకిలో ఒక బండో కారో ఇచ్చాడు అనుకోండి, ఇచ్చేంతసేపే తండ్రిని. ఇచ్చిన తర్వాత రేపు అడిగితే ఏమని చెప్తాడు పిల్లవాడు? ఈ సైకిల్ నాది, నువ్వు కూడా చేయవద్దు, ఇది నాది అంటాడు. నిజానికి ఆ పిల్లవాడు నాది. ఎవరిది సైకిల్? కంపెనీ వాడిది. తండ్రికి వచ్చి తన కొడుకు ఇచ్చాడు, కానీ కొడుకు ఏమంటాడు? ఇది నాది, నాకు మాత్రమే. వాడి ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా గిరా తిరుగుకుంటూ తొక్కుతాడే కానీ వాడు ఒక్కసారి ఇలా అంటే కూడా ఇవ్వడు. అట్లాగే మన మనుషులందరం కూడా మనకు ఉండేటటువంటి అరిషడ్ వర్గాల చేత ఏదైనా సంపాదించినప్పుడు, లేదా ఏదైనా ఆస్తిపాస్తులు కానీ ధనధాన్యాలు కానీ ఇత్యాదివన్నీ కూడా సంపాదించుకున్నప్పుడు ఇది నాది అని చెప్పి మనము అహంకారపడుతూ ఉంటాం, గర్వపడుతూ ఉంటాం. అది కూడా శ్రీమన్నారాయణుడి ప్రసాదం అని చెప్పి గమనించినటువంటి వారికే ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కలుగుతుంది. అంటే
అట్లా ఆ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ గజేంద్రుడు కూడా పిలవగానే వెంటనే రాలేదు స్వామి. ఫస్ట్ పిలిచాడు వస్తాడేమో అని. మనమైతే ఇంటి పక్కన వాళ్ళని పిలిచినట్టు అమ్మ రామా అంటే ఆయన పనిలో అనుభవం అమ్మ కొంచెం ఇటు రామ్మా, సరే వస్తున్నాను నాకు అమ్మ రామ్మ ఇంటి పిలిచేటటువంటి వాక్కులో మనుషులమైనటువంటి మనకే ఇంత చనువు ఉంటే మరి పరమాత్మని గెలుచుకోవాలంటే ఇంకెంత మనకు ఆర్తి కావాలి? భక్తిని మించినటువంటిదే ఆర్తి. కాబట్టి అట్లా ఆర్తితో పిలిచి వస్తే ఇందాక మీరు భజన చెప్పారు కదా పొద్దున యాగశాలలో, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు. అది చక్కగా చెప్పారు. నా గతంలో చెప్పారే కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. స్వామి మీరు రాలేదు అని చెప్పారు కానీ ఒక్కసారి ఆర్తితో పిలిస్తే సిరిగించప్పడు శంఖ చక్ర యుగమం చేదో ఈ సంధింపడు. ఒకసారి పిలిస్తే అమ్మవారినే పట్టించుకోడు, శంఖ చక్రాన్ని ధరించాడు. ఎవరిని పట్టించుకోకుండా ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వచ్చేటువంటి హృదయ స్వభావం కలిగిన వ్యక్తి మా స్వామి. అయ్యా ఇది చెప్తున్నారు. ఈ అమ్మవారి మీద కూడా మా పూజారులు అందరూ కూడా చిన్న చిన్న సందేహాలు ఉన్నాయట. అమ్మవారు చెంచల స్వభావరాలుట. ఈ రోజు నా దగ్గర ఉంటే రేపు మీ దగ్గర ఉంటుందట, ఎల్లుండి ఇంకొకరి దగ్గర ఉంటుందట. స్థిరత్వం ఉండదట. ముఖ్యంగా ధర్మపత్ని అనడానికి కొన్ని నియమాలు శాస్త్రం చెప్తుంది. కార్యేషు దాసి కరవేషు మంతి శ్లోఘ్యే సమాత రూపే చ లక్ష్మి క్షమయా ధరిత్రి. క్షమించడంలో భూమి కంటే గొప్పతనం మీ అమ్మవారు అంటారంటారు. మన అమ్మవారు ఇలాంటి విషయాల్లో ఒకరి దగ్గర లేకపోతే తర్వాత ఉంది. మా స్వామి దగ్గర లేకపోతే ఆనాడు భృగు మహర్షి కాలుతో హృదయ స్థానాన్ని తంటే అమ్మవారు కలహాపూర్ లక్ష్మి దగ్గరికి వచ్చేశారు. కలహాపూర్ అమ్మవారిని ఎదుర్కొంటే మా స్వామి భూలోక వైకుంఠం తిరుపతిలో నివసిస్తున్నారు. అలా స్వామివారు అడిగి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని మా వాళ్ళందరూ కూడా అడగమంటున్నారండి మిమ్మల్ని. చక్కటి ప్రశ్న చేశారు. ఏమన్నారు? అతంత్ర స్వభావం అయినటువంటి యొక్క అమ్మ ఇప్పుడు స్థిరత్వం లేదు అని అన్నారు. అది స్థిరత్వం కాదు, సమానత్వం. తల్లికి పిల్లలందరూ సమానమే కాబట్టి అందరి వద్దకు వెళ్తుంది, అందరినీ అనుగ్రహిస్తుంది, అందరినీ రక్షిస్తుంది. సుబ్రతలేరు వారి దగ్గరికి వెళ్ళబట, తొలి సంధ్య మలి సంధ్య నిద్రపోతే ఉండబట. అవన్నీ ఎవరు చెప్పారు నీకు? అర్థం లేదు. అందరికీ వెళ్తుంది, వెళ్ళాల్సిన సమయం వస్తాం. ఏమండి ఒక మాట, మీ ఇంట్లో చిన్న బాబుని అనుకోండి, చిన్న బాబు నింజా అడిగాడు, కొలుస్తారా? పోనీ నింజా మీరు కొలిచినా కూడా బాబు అబ్బాయి కొనగలరా? ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ యోగ్యత ఉంటుందో ఆ యోగ్య ఉన్న వారికి ఆ భాగ్యం తగ్గుతుంది, తగ్గి తీరుతుంది. అదే అంటే నాకు కట్నాలు వేస్తారో చెప్తారు. ఈరోజు మా వాళ్ళు ఈరోజు సాయంత్రమే మంచి ముహూర్తం ఉందని నాకు తెలియజేశారు. తప్పకుండా. అయితే మరి ఆనాడు భృగు మహర్షి వల్ల అమ్మవారు కొల్లాపూర్కి వచ్చిందన్నారు. అమ్మవారిని వెతుక్కుంటూ స్వామి వచ్చేదన్నారు. మరి ఆయన వచ్చే ఎక్కడ ఉన్నాడయ్యా? తిరుపతిలో 7 కొండల మీద ఉన్నాడు. అది 7 కొండలైనా 700 కొండలైనా సరే నిలిచిన్నది మా భూమి మీద, భూమాత మీద. అప్పుడే ఆ అమ్మవారిని మేము సమర్పించుకొని ఆల్రెడీ మా ప్లేస్ లో పెట్టుకున్నాం. మేము ఇంకా ఏం గంటల కానీ అదే అమ్మవారిని హిరణ్యాక్షుల రాక్షసులు తీసుకువెళ్లి భూదేవిని సముద్ర గర్భంలో కలిపితే స్వామి కోమావతారమెత్తి కొల మీద భూదేవిని తీసుకొచ్చారు. అది కూడా మర్చిపోకండి. అది బాధ్యత, అది ఖచ్చితంగా చేయాల్సిన మేము పరీక్షించామండి. ఆయన మరి వస్తే కాపాడ్డా, ఆయనకు శక్తి ఉందా లేదా తెలుసుకోవాలి కదా మేము. ఎందుకని మేము మమ్మల్ని రక్షించుకునేటువంటి ఆ బలం మాకున్నా కూడా స్వామి పరీక్షించాలనే ఉద్దేశంతో మేము అట్లా చిన్న నాటకం ఆడాం. అమ్మవారి గురించి చెప్పాలంటే మరి రామాయణ పర్వంలో అమ్మవారిని రావణుడు అపహరించుకుపోయిన తర్వాత, రావణాసుడు అపహరించుకుని పోయిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి అశోకవనంలో ఆ చెట్టు పైన ఉన్నప్పుడు రావణుడు అక్కడికి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణలో సీతాదేవి అంటుంది, తృణముఖన్న హీనమైన నిన్ను ఎంతసేపట్లో తప్ప పతిజ్ఞ లేక ఆగితేనే కానీ అంటుంది. అంటే ఏంటి? అక్కడ ఆల్రెడీ కట్టుబడి ఉంది. అందులో ఇంకేం చెప్తుంది? ఈ గడ్డి కోస కంటే కూడా చాలా సులభంగా నిన్ను చంపేయగలంటే ఆమె యొక్క శక్తి అంటుంది. అయినప్పటికీ మరి స్వామి వస్తాడా రాడా? ప్రేమ ఉందా లేదా? ఎవరైనా పిలిస్తే అదే వెళ్ళిపోతాడన్న నమ్మకం నివృత్తి చేసుకోవడానికి అలా సైలెంట్ గా వెళ్ళి పిలిస్తే అవతారం కృష్ణావతారం. అక్కడికి వస్తున్నాము. మరి మీ స్వామి కృష్ణావతారం అంటే 16,000 మంది గోపికలట. మరి ఇప్పుడు ఒకళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి చీరలు నగలు ఆడవుతుంటే మరి మీ స్వామి కంటే 16,000 మంది గోపికలు, 2 ముగ్గురు బాగా. అక్కడ ఎప్పుడైతే మా అమ్మవారి పిల్లల పొరపాటున అలిగిమల భూమికి వస్తే
మళ్ళీ ఆయన ఇంకొక అవతారం ఎత్తి ఇంకో నలుగుతాడేమో. దాని చెప్పండి ఫస్ట్ మాకు మీకు ఏమైనా చెప్పండి. అయ్యా మీరు చెప్పినట్లుగా 16,000 మంది కాదు, 76,000 మంది, 106,000 మంది గోపికలు వచ్చినా సరే స్వామి పరిపూర్ణ అవతారం కృష్ణావతారం. స్వామి నిజంగా భగవంతుడే అవతరించారని తెలిసిన అవతారం కృష్ణావతారం. పుట్టుకతోనే ఒక వెలుగు వెలిగి శంఖము చక్రములో కలిగిన అవతారము కృష్ణావతారం. స్వామి 16,000 మంది గోపికలతో నాట్యమాడతారే తప్ప అమ్మవారుల బాధ్యత ఎప్పుడూ మరవదు. అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ అర్థమైంది. అంటే 16,000 మంది కాదు, ఎన్ని కోట్ల మంది వాళ్ళ మనసులు కూడా గెలుచుకునే మంచి గురువు ఉన్నాడు. హృదయంతో పిలిస్తే గోపికలే కాదు, గోపాలను పిలిచినా సరే వస్తారు. పురుషాన్మోహన సరే ఇక సమ్మర్ చేసుకున్నావా? కళ్యాణం సాయంత్రం దగ్గర పడుతుంది. అయ్యా చేసుకున్నా అక్కడ చేసుకున్నా. మరి మీ వారికి అప్పులు ఉన్నాయట, అందుకే మీరు కట్నం దాకా చూసిరండి. ఆయన చెప్పకుండా కట్నం ఏమి ఇస్తారు? కట్నం 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 అంటే అంటే లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి పెళ్లి కొడుకుకి వారి అత్తామామ లక్ష్మీనారాయణుడి యొక్క పాదాలు కడుగుతున్నారు కాబట్టి తన అల్లారముద్దుగా తన ఇంట్లో చక్కగా అల్లారముద్దుగా మధ్యాహ్నం 12 వరకు కూడా పడుకున్నా ఏమనుకుంటా ముద్దుగా గారాభంగా పెంచినటువంటి అమ్మాయిని కన్యను దానం ఇస్తున్నారు కాబట్టి ఆయన లక్ష్మీనారాయణుడు కాబట్టి ఆయనకి ఎన్ని వేల కోట్లు ఆస్తులున్నా ఎంత అప్పులున్నా వాళ్ళు కాలుగడిగి కన్యతో పాటుగా ఆ కన్యాదాన దక్షిణను కన్యాదాన ఫలం రావాలి కాబట్టి కన్యాదాన దక్షిణను కూడా 16 రకాలైనటువంటి దానాలతో ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఆ ఉద్దేశంగా మేము అడుగుతున్నాం కదా. 16 రకాలండి. ఇక్కడ మా లక్ష్మీదేవి చేసుకుంటే ఆనందము, ఆరోగ్యము, సౌభాగ్యము ఎంత ఉంటే అంత మొత్తం మీకే కదా. ఎందుకంటారా? ఎంత ఉంటే అంత మొత్తం మీదే. అన్ని మాకే, కానీ దాంతో పాటుగా కన్యాదానంతో ఏదో ఒక దక్షిణ వాళ్ళు కాబట్టి ఏదో అడిగాం. మా స్వామి యొక్క పాదాల దగ్గర ఉండేటువంటి చిటికన వేలు పక్కన ఉండేటటువంటి ధూళిలో ఒక చిన్న రవ్వ మన భూమి. ఇంతకంటే మేము ఇంకేమనగలుగుతాం? కాబట్టి ఏదో విధంగా ఇవ్వాలి కాబట్టి అసలు ఏమి ఇస్తున్నారు అని చెప్పి స్వామివారు పదే అడుగుతున్నారు. లక్ష్మీదేవి మన భగవంతుడి. లక్ష్మి అంటే ధనం అని మాత్రం అనుకోవద్దు, ధనం మాత్రమే కాదు. లక్ష్మి అనగా సౌభాగ్యము, ఆనందము, ఆరోగ్యము, సౌభాగ్య సౌశీల్య వాత్సల్యం. అంటే భూదేవికి ఎంత ఒప్పుకుంటుందంటే మనం కాలుతో తొక్కిన, తన్నిన, కత్తిపెట్టి పొడుచున, గడ్డపాల పెట్టి దున్నిన, లేదా మనం వెళ్ళినకోవడం కోసం తొవ్వినా కూడా ఆమె మనల్ని మనకు రక్షిస్తుంది, కాపాడుతుంది. అంత ఓపిక మా అమ్మ దగ్గర ఉంది. ఒక అమ్మ దగ్గర, ఇంకొక అమ్మ దగ్గర ఏమో తరగని ఆస్తుందండి. మీకు వజ్ర వైఢూర్య కంకణ ఆభరణ మణిరత్న కంకణాలు ఇవి కావాలంటే అవి ధనం అంటారా? విశేషంగా ఫోటో చూసే లక్ష్మీదేవి ఫోటో చేపెడితే డబ్బులు వస్తుంది నుంచి అన్ని మీకు ఇస్తాము. మీకేం కావాలండి? నాకేం అవసరం లేదండి. మీరు పాణిగ్రహాన్ని అంగీకరిస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవానామ సంవత్సర చైత్రమాస కృష్ణపక్ష దశమి ఆదివారం శ్రవణ నక్షత్రయుక్తంలో అనగా ఈ రోజు 30 నిమిషాలకి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద మంత్రాలతో పంచభూతముల సాక్షిగా సాక్షాత్తుగా కలియుగ ప్రత్యక్ష దైవం భూలోక వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడు శ్రీనివాస నగర కాలనీలో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి పెద్దలందరూ నిశ్చయించుకున్నారు. గోవిందా మరి గోవును పంపించాం, గోవుతో పాటుగా 4 బ్రాహ్మణోత్తములు పంపించాం. ఇప్పుడు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ప్రవలను మనందరం కూడా చెప్పుకుందాం. సుధసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్వన్నవతే సకలదేవశేఖాధ్యాయనే పరవ్యూహమవంతర్యామి అక్షావతారస్వల్పాయ శ్రీకలియుగ ప్రత్యక్ష దేవతాయ శ్రీవేంకటేశాయ నమో నమః. అచ్యుతగోత్రోద్భవాయ పరబ్రహ్మ శర్మణో నమస్తే. సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతదేవశేఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ సాకార పరవ్యూహమవంతర్యామి అక్షావతార ప్రవరాన్విత అచ్యుతగోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ. సాగర
పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఓమంతవేదాధ్యాయునే అచ్యుతపరబ్రహ్మణే ఆదినారాయణ నిరాకార సాకార పరవ్యూహముపమంతర్యామి అక్షావతార స్మృతాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండాయ తత్వాదేదాయ సకల నిష్కలంకల స్వరూపాయ సురాసురార్చిత పాదపద్మయుగలాయ అఖిల గవర్ణన పవిత్రాయ ఆ తత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అక్షావతార స్వరూపాయ కలియుగ ప్రత్యక్ష దేవతాయ శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణాయ. అయ్యా ఇప్పుడు మేము చేరుకున్నాం. ఎక్కడికి చేరుకున్నాం? ఇందాక నుంచి చేరుకోలేదు. వస్తూ మేము ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చాము. ఇందాక జరిగినటువంటి సంభాషణ. ఇప్పుడు అమ్మాయి ఉన్నటువంటి రాజ్యానికి వచ్చాం. వచ్చి మేము చెప్పాము ఏమని? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. అయ్యా మా దగ్గర ఒక చక్కనైనటువంటి స్వామి ఉన్నాడు. ఎటువంటి స్వామి? నీలిమేఘశ్యాముడు. నీలిమేఘశ్యాముడు అంటే అందరూ నల్లని వాడు అని అంటారు. కానీ విపరీతంగా కుంభవృష్టి వర్షం పడేటటువంటి ముందు ఆకాశం అంతా కూడా నల్లటి మబ్బులు ఢీకొని ఒక్క దగ్గరగా ఉండి ఆ వెనకాల వచ్చేటటువంటి ఉరుముల కాంతులతో ఆ నల్లటి మేఘం మెరుస్తుందో అటువంటి కాంతి కలిగినటువంటి వాడు మన స్వామి. ఎంతసేపు చూసినా మన తిరుపతికి వెళ్తాం. ఇక్కడి నుంచి ఒక పూట ప్రయాణం, మెట్లెక్కుదాం, ఆయాసపడతాం, గోవిందా అంటాం, ఆ లైన్ లో నిలబడతాం. మనం నడవాల్సిన అక్కర్లేదు. పాపం భక్తులే తోస్తుంటారు గోవిందా గోవిందా గోవిందా. అట్లా తోసుకుంటూ కాళ్ళు చేతులు నొప్పులు అన్ని ఇబ్బంది పడుకుంటూ ఇక ఒక్కసారి స్వామివారి ప్రాకారంలో అడుగు పెట్టగానే అన్ని మర్చిపోతాం. కుటుంబం గుర్తురాదు. మనం ఇద్దరు వెళ్ళామనుకోండి, వాడు ఏమన్నా అయిపోయింది, నాకు ఇక్కడ దర్శనం అయితే బాగుండు స్వామి అని చెప్పి వాడిని మర్చిపోతాం. మనం గోవిందా గోవిందా తెలియనటువంటి ఉత్సాహం ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి ఒక్క సెకండ్ మనం ఆ స్వామివారి గర్భగుడి ప్రాంతంలోకి ప్రవేశించినటువంటి తర్వాత కళ్ళు మూసుకొని దర్శనంలోపు ఎదురుగా సెక్యూరిటీ గార్డు అయిపోయింది. అంతసేపు వేచి ఉన్నది ఎందుకోసం? ఒక్క సెకండ్ పాటు స్వామివారి దర్శన భాగ్యం కోసం. అట్లాంటి మూర్తి ఇక్కడ మన ముందుంటే ఎంతసేపు చూసినా తనవి తీరుతుందా అంటే మన మనసు ఊరుకుంటుందా? ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. స్వామివారి పట్టినామాలు ఎప్పుడూ కూడా చక్కగా నవ్వుతూ ఉండేటటువంటి స్వరూపుడు. రెండు చేతులకు కూడా శంకు చక్రనామాలను ధరించినటువంటి వాడు. భక్తులందరికీ అభయాన్ని ఇచ్చేటటువంటి హస్తాన్ని కలిగినటువంటి వాడు. బంగారు వజ్ర వైడూర్య మణిగత మాణిక్యాలను పొదిగినటువంటి వాడు మా స్వామి. మా దగ్గర చక్కనైనటువంటి స్వామి ఉన్నాడు. స్వామి ఏం చదివాడు? అనంత వేద శాఖాధ్యాయనే. ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనుకోండి. ఆ మర్రి చెట్టుకి వేర్లు తెలుసు కదా మీకు. మర్రి చెట్టు వేర్లు ఎడెళ్తుంటాయి. ఒక్కసారి భూమిలోకి దిగబడ్డాయంటే ఇక్కడి నుంచి అటొకటి ఇటొకటి 4 కాదు 8 దిక్కులు 16 దిక్కులు పోతూనే ఉంటాయి. అనంతం. లెక్క పెట్టలేనటువంటి వాటిని అనంతం అంటారు. అన్ని వేదాలు చదువుకున్నాడు స్వామి. తప్పలు కొట్టండి. అట్లా ఒక వేదంలో, ఋగ్వేదంలో ఒక శాఖ చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఎంత? 12. కొంచెం క్లెవర్ అనుకోండి 8 సంవత్సరాలు పడుతుంది. ఎంత? ఒక వేదంలో ఒక శాఖ